ఆ డాక్టర్ ఏమంటా ఉంటాడు? పర్వాలే, ఇప్పుడు ఇంకేమీ ప్రమాదం లేదంటా ఉంటాడు. అంతా భవానమ్మదయ్య. వాణ్ణమ్మ అసలు ఆ తాండెల్గాడు ఏడిప్పుడు ఏం తక్కువైందని ఆ బారుకు పోయినాడు. ఆడికి పోయి అంత సీన్ ఎందుకు చేసినాడు? అది ఏదో కొత్త లంచం వచ్చినది బారికి. ఎవడో 20 నాయలో చెప్పినాడు. అది ఈ మధ్య వచ్చినదంట, డాన్స్ చేయనీకి. సప్న అంట పేరు, చెప్తే విన్నాను. డాన్సర్ కోసం పోయినాడా? డాన్సర్ కోసం? ఆయన మస్తెత్తరా కొడుకు. ఆ సౌత్యగడ కలిసినాడు కదా? ఆ ముండ నా కొడుకే. ఇందాకనే పాండు వచ్చి అడిగాడు కంప్లైంట్ రాసి ఇవ్వమని. మీతోటి వాళ్ళకు చెప్పు, మనమేమీ పిరికి నా కొడుకులం కాదని. వాళ్ళు చేసుకోవాల్సిన పని వాళ్ళని చేసుకుని తెగించుకోమని చెప్పు. సరే. ఏందిరా గోకలే, నా విషయంలో ఎందుకు అట్టా ఉండాడు? ఆ బౌన్స్లేతో హాత్ మిలాయించండు. టెన్షన్ తీసుకోవద్దని చెప్పాను కదా. ఓ మాట చెప్పనా, ఇక్కడ మంచితనానికి రోజులే లేవు. ఇదిగో తాగండి. కరెక్ట్ చెప్పినా. అవును అవును. అయినా బోన్స్లే గనికి ఎందుకంత బలుపు? నేనేం చెప్పినాను? మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అని చెప్పినాను. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పినాను, నెలవారీ డబ్బంతా పంచుకుందాం అన్నాను. కరెక్టే కదా. నేనేమైనా గలత్ మాట్లాడినానా? పర్ఫెక్ట్, ఏకదం పర్ఫెక్ట్ మాట్లాడారు మీరు. అది చెత్తేదవా అంటే చూడండి, రకేసి సౌతయ్య వచ్చాడు. సౌత్ అనవాడు సౌతయ్యనే వచ్చింది. నా కొడుకు ఇప్పుడు ఈడికి ఎందుకు వచ్చిండు? ఆడు ఫుల్ టైట్ లో ఉన్నాడు. సౌతయ్య ఎందుకు వచ్చావు? చేతుల్లో సంచిలో ఉన్న నీ అక్కంతంగా అష్రఫ్ బాట్కర్, నీ మీద కన్ను పడ్డ మాటటుంచు. ఎవరైనా నీ గురించి ఆలోచించినా నాకు నచ్చదు. ఈ ఖూబ్సూరతి నాకు మాత్రమే సొంతం. జహీర్ బాట్కర్ కి మాత్రమే సొంతం. मुझे माफ कर दो जाहिर, माफ कर दो। బయటికి రా, ఎర్రి పూకునాయాలా నీ అక్కన్ తెంగా. తావిడే గుత్త తెంగి నీకొచ్చిండు. నోట మొట్టెట్టుకున్నారా? సౌత్యగాడు ఆడుండాడు, ఆడుండాడు సౌత్యగాడు. ఏంది? ఏ భావ్ సౌత్య అయ్యాడా? ముందు నువ్వు తగ్గు. నువ్వు వడ్లే నీకేం పనిరా? నీ అమ్మ దెంగ. చొక్కా వదులు. చల్ ఏంటి కలుస్తావా? సౌత్య నా కొడుకాడో చెప్పు. అరే నానా, నాకు సౌత్య కావాలి నానా. సౌత్యం వల్లంక ఈ మిస్టేక్ చేయడు. నేను మాటిస్తా ఉండా. నాయ్ నానా, అన్ని కాపా నీకు చూడగా కాల్చి దెంగాల. సో టకా కాల్చి దెంగాల. నువ్వు మిద్ది మీదిగిరా చెప్తాను. రా నానా, రాను రాను. ఎంత పైసలు కావాలో చెప్పు,
నువ్వు అడిగిండే పైసలు ఇస్తా కానీ నేను మాత్రం ఇప్పుడే సౌత్యం సంపిదం గల. మిస్టేక్ చేసినాడు సౌత్య, మళ్ళా జరగనేను. అరే తప్పు చేసే మోకానే ఉన్న అల్లవడాలోది అన్ని కాల్చి పారదెంగుతా. నానా నువ్వేం చేసినా నేను భయపడా. చాలా సౌత్యాన్ని మాత్రం ఉడాయించి దెంగుతా. సంధ్యా పోంతే. సలాం బాయ్. చెప్పు నాన్న. బాయ్ అది సౌత్య. గల్తీ చేసింది సౌత్య కాబట్టి తావుడే నాపను. కాని భయ్యా సౌత్యగాడు నానా దందా కన్నా ఎవరు ముఖ్యం కాదు. సౌత్యాన్ని మర్చిపో. నానా ఏంది మొహం మొదలా పెట్టుకున్నావు? సౌత్యాన్ని చంపినాక దావత్కు వస్తాను. రెడీ కొండు లంచోడక జరుగుతోంగ పూకునా కొడక. నాతోని గేమ్స్ ఆడతాడు. హట్ వస్తా చూడదే నీ అమ్మన్ దెంగా. ఆకాశవాణి బాంబే వార్తలకు మరోసారి స్వాగతం పలుకుతున్నాం. ఊహించని విధంగా ఖర్లో పోలీస్ ఆఫీసర్లకి గుండాలకు మధ్యన జరిగిన కాల్పుల్లో సబ్ ఇన్స్పెక్టర్ జగన్నాథ్ బోహెర్ తీవ్రంగా గాయాలకి గురి అవడంతో కూపర్ హాస్పిటల్ కి వెంటనే తరలించడం జరిగింది. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. ఇంతటితో వార్తలు పూర్తయింది. రషీద్ భాయ్, మన కాంచాచా కొడుకు సలీం కూపర్ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాడు కదా. సౌత్య నానా నానా ఏదో సైతాన్ని బట్టి పిచ్చి పని చేశాను. తెలివి వచ్చేసరికి నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాననిపించింది. సర్వనాశనం అయిపోయింది. నానా మీరు నన్ను మళ్ళీ గల్తీ చేయండి నానా. నేను ఒట్టేసి చెప్తున్నాను నాన్న, జన్మలో బుద్ధుండగా మళ్ళీ తప్పు చేయను. నన్ను కాపాడండి నాన్న. బావ నువ్వైనా చెప్పు, చేయకూడని పెద్ద తప్పు చేశాను. కానిస్టేబుల్ షిండియాని కలిసి వస్తున్నా. వాళ్ళంతా సెట్టింగ్ చేసేశారు. కనిపిస్తే కాల్చి పారేయమని ఆర్డర్లు తెచ్చారు. గిరిగిరి నానా నానా. రేత్రి 11:30కి హార్బర్కి వెళ్ళిపో. కెప్టెన్ బోట్ ఎక్కిస్తాడు. మలేషియా వెళ్ళిపో. సౌత్య, అవకాశం వదులుకుంటే నువ్వు సచ్చినట్లే. నానా నేను వెళ్ళిపోతాను. అడిగే ఇంజెక్షన్ చేయడానికి. ఇంజెక్షనా? ఈ టైంలోనా? డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. వెళ్ళు. ఏ నర్సమ్మ, రిపోర్ట్లు వచ్చినాయి. ఏంది రిపోర్ట్లు వచ్చినాయా? లేదు, అది డాక్టర్ వచ్చినప్పుడు చెప్తారు.
సార్ అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఇన్ఫార్మ్ చేశాను. అలాగే ముంబై అన్ని ఎగ్జిట్ పాయింట్స్ లో నాకా బందీ పెట్టించాను. సౌత్య మన ఇన్ఫార్మర్స్ తో చెప్పాను అతని మీద కన్నీసి ఉంచమని. సిస్టర్, డాక్టర్ ఓపీడీ నుంచి ఎప్పుడు వెళ్తారు? సిస్టర్, మిమ్మల్ని అడుగుతున్నాను. కనుక్కుంటాను.